యువతరం అంతా సాఫ్ట్వేర్ ఉద్యోగాలని, కార్పొరేట్ కొలువులని పరుగులు తీస్తున్న ప్రస్తుత తరుణంలో ఒక ఎంబీబీఎస్ డాక్టర్ మాత్రం సరికొత్త మార్గాన్ని ఎంచుకున్నారు. తన వైద్య వృత్తికి అదనంగా పాడి పరిశ్రమలోనూ తనదైన ముద్ర వేసుకున్నారు. ఆమె కేవలం ఒక డాక్టర్ మాత్రమే కాదు, ఒక రైతు బిడ్డగా వ్యవసాయం, పశువుల పట్ల ఆమెకున్న అపారమైన ప్రేమను చాటుకుంటున్నారు. గ్రామీణ వాతావరణం, పొలాల పచ్చదనం, పశువుల సాంగత్యం ఇవన్నీ ఆమెకు చిన్నప్పటి నుంచే ప్రాణమంటారు. అందుకే కార్పొరేట్ ప్రపంచం పిలుస్తున్నా ఆమె తన మూలాలను మర్చిపోకుండా పాడి పరిశ్రమను తన జీవితంలో ఒక భాగంగా చేసుకున్నారు. సొంత కాళ్లపై నిలబడాలనే తపన, 10 మందికి ఉపాధి కల్పించాలనే సంకల్పం ఆమెను ఈ దిశగా నడిపించాయి. ఈ రోజు ఆమె కేవలం పాలు ఉత్పత్తి చేసే రైతు మాత్రమే కాదు, తన ఉత్పత్తులకు ఒక ప్రత్యేక బ్రాండ్ను సృష్టించుకొని నాణ్యతకు మారుపేరుగా నిలుస్తున్నారు. ఆమె పల్నాడు జిల్లాకు చెందిన డాక్టర్ కర్నాటి వరలక్ష్మి. పాడి రంగంలో ఆమె సాధిస్తున్న విజయాలను ఇవాల్టి మన పాడి పంటల కార్యక్రమంలో తెలుసుకుందాం పదండి. పల్నాడు జిల్లాలోని దాచేపల్లి మండలం. సాధారణంగా ఇక్కడ ప్రజలు వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తూ ఉంటారు. అలాంటి ప్రాంతం నుంచే వచ్చిన డాక్టర్ కర్నాటి వరలక్ష్మి ఎంబీబీఎస్ పట్టా పొంది వైద్య వృత్తిలో స్థిరపడ్డారు. అయినప్పటికీ ఆమె మనసులో ఎప్పుడూ కూడా తన తండ్రి చూపిన వ్యవసాయ మార్గం, పశువుల పెంపకం పట్ల ఆసక్తి ఉండేది. ఈ ఆసక్తి ఆమెను పాడి పరిశ్రమ వైపు అడుగులు వేసేలా చేసింది. చాలా మంది డాక్టర్లు తమ వృత్తికి మాత్రమే పరిమితమై ఉంటారు. కానీ డాక్టర్ వరలక్ష్మి మాత్రం భిన్నమైన ఆలోచనతో ముందుకు సాగారు. నేను ఒక రైతు కుటుంబం నుండి వచ్చాను. నా తండ్రి ఒక రైతు. చిన్నప్పటి నుంచి వ్యవసాయం, పశువులంటే నాకు అమితమైన ఇష్టం. డాక్టర్గా వృత్తిపరమైన బాధ్యతలు నిర్వహిస్తున్నా మన మూలాలైన వ్యవసాయం, పాడి పరిశ్రమను వదలకూడదనే నిర్ణయంతో ఈ గేదెల ఫామ్ను ప్రారంభించాను అని ఆమె తమ ప్రయాణం గురించి వెల్లడించారు. పల్నాడు జిల్లా గురిజాల నియోజకవర్గం దాచేపల్లి అయితే ప్రస్తుతం మనం ఉన్నాము. అయితే ఇక్కడ దాచేపల్లి గ్రామంలో ఒక పక్క డాక్టర్ వృత్తిలో బిజీగా ఉంటూ కూడా మరో పక్క పశువుల మీద ఉన్న ప్రేమతో ఒక డైరీ ఫామ్ అయితే పెట్టడం అయితే జరిగింది. అసలు ఆ డైరీ ఫామ్ పెట్టడం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, ఆ మాటలు నాకు తెలుసు. మేడం చెప్పండి, మీరు ఒక పక్క డాక్టర్ వృత్తిలో బిజీగా ఉన్నారు, మరో పక్క అసలు ఏంటి డైరీ ఫామ్? డాక్టర్ వృత్తి అది మనకి ఇంకా మన చదువు అండి. యాక్చువల్గా బేసిక్గా వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చాను కాబట్టి ఈ పశువులు, వ్యవసాయం రెండు కళ్ళు అనుకోండి. అది ఆ ప్యాషన్ అనేది పోలేదు ఫస్ట్ నుంచి కూడాను. ముఖ్యంగా అంటే చాలామంది డైరీ ఫాము, గేదెలు అంటే చాలా రిస్క్తో కూడింది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఒక భయాందోళనలో ఉంటారు. మేమేంటంటే అండి, యాక్చువల్గా మన మూలాలు పోకూడదు, ఒక లోకల్లో ఉన్న ప్రజలకు కూడా ఒక మంచి ప్రోడక్ట్ అంటే ఇవాళ స్వచ్ఛంగా మనకి ఏది దొరకట్లేదండి. తల్లి ప్రేమ తర్వాత ఇంకేది దొరకట్లేదు ప్రజెంట్. సో మనకి తోచినంత వరకు మనం ఒక మంచి పాలు పిల్లలు ప్రశాంతంగా తాగలిగేటట్టుగా ఉండాలి. ఒక డాక్టర్గా మేము చూస్తూ ఉంటాం, చాలా ప్రాబ్లమ్స్ ఉంటున్నాయి. ముఖ్యంగా ఆడపిల్లలు అనుకోండి, వీళ్ళంతా చాలా ఎర్లీ ఏజ్లో మెచ్యూర్ అవ్వడాలు, ఈ హార్మోన్స్ ప్రాబ్లం ఇవన్నీ ఉంటాయి. అన్నిటికీ కారణం కూడా ఎందుకంటే ఈ కల్తీ లేకుండా మనం ఏదైనా సప్లై చేయొచ్చు అంటే దీని మీద పెట్టుబడి వేరే ఏదైనా వ్యాపారం పెడితే వేరుగా ఉంటుందండి. ఇదేదో ఇందులో మనం ఏదో ఆశించి లేకపోతే చాలా ఉన్న పలంగా మనకేదో ఆదాయం వస్తుంది మనం పెట్టిన దాంట్లో అనేది ఏం కాదు. ఒక సర్వీసు అంతే, ఒక సర్వీస్ ఓరియంటెడ్గా ఒక మంచి ప్రోడక్ట్ అందించాలనే ఉద్దేశంతోనే దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. అసలు సహజంగా గేదెలను పెంచడం అంటే ఒక రైతుకే సాధ్యం. ఎలా అంటే ఉదయం లేచిన కాడి నుంచి సాయంత్రం పడుకునే వరకు కూడా గేదెలతో పనులు ఎక్కువగా ఉంటాయి. అసలు ఈ పనులు కానీ, ఇటు మీ వృత్తిపరంగా కానీ, ఇటు ఫ్యామిలీ పరంగా కానీ ఎలా బ్యాలెన్స్ చేయగలుగుతున్నారు? బ్యాలెన్స్ అంటే బేసిక్గా వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చాను కాబట్టి నాన్నగారు ఉంటారు, కొంచెం సపోర్ట్గా ఉంటారు. రెండోది మా సారు, మూడోది పిల్లలిద్దరు మెడిసిన్ చేస్తున్నారండి. మా అబ్బాయికి కూడా చాలా ప్యాషన్ ఈ వ్యవసాయం అయితేనేంది, కుక్క పిల్లలను పెంచడం, గేదెలు, ఆవులు ఇవన్నీ అంటే నేచర్కి దగ్గరగా ఉండాలి అంటారు అన్నమాట. అందుకోసమనే మాకు యాక్చువల్గా అండి బీహారీ వర్కర్స్ ఉన్నారు. చాలామంది అంటూ ఉంటారు డైరీ ఫామ్లో బీహారీ వర్కర్స్ నైట్ వెళ్ళిపోతారు, చాలా ఇబ్బంది పెడతారని. మేము 1 year అయిపోయిందండి మేము పెట్టి. మాకు 1 yearలో ఎంప్లాయీ అంటే వర్కర్స్ పరంగా మాకేమి ఇబ్బంది రాలేదు. మనం వాళ్ళని బాగా చూసుకున్నాం అనుకోండి, వాళ్ళు కూడా మనల్ని వదిలిపెట్టి వెళ్ళరు. రెండోది అంటే ఇది కష్టసాధ్యమేనండి, చాలా కష్టంగా ఉంటుంది. మార్నింగ్ 3:30 నుంచే ఇది స్టార్ట్ అవుతుంది కాబట్టి
మేము ఏంటంటే ఒకటి మా హస్బెండ్ బాగా సపోర్ట్ అండి. 3:30కే వచ్చేస్తారు ఫామ్కి. ఆయన 3:30కి వచ్చి మిల్కింగ్ చూసుకొని వాటన్నిటికీ దానా దగ్గరుండి అన్నీ చూపించుకొని, మాదే కౌంటర్ ఉన్నాయి. సో మిల్క్ కూడా మా కౌంటర్ నుంచే సేల్ అయిపోతాయి. మా సూపర్ మార్కెట్ వరలక్ష్మి సూపర్ మార్కెట్ అని రైల్వే స్టేషన్ రోడ్డు నారాయణపురంలో ఉంటుంది. సో అది ఇక్కడ వర్క్ మిగతాదేమో ఎంప్లాయీస్ మా అదృష్టమో ఏమో మాకు లక్కీగా మంచి ఎంప్లాయీస్ దొరికారండి. సో ఫామ్ని కానీ వాళ్ళ ప్రతి గేదెను కూడా వాళ్ళు ఒక రకంగా చిన్న పిల్లల్ని పెంచినట్టేనండి. ఈ లైవ్ స్టాక్తో మాత్రం చేయాలంటే మాత్రం 24/7 వాళ్ళు చాలా అలర్ట్గా ఉంటారు. మిగతా అన్ని జాబ్స్ చూస్తుంటాం కదండి, వీకెండ్ ఒక హాలిడేనో ఏదో ఉండాలి, కానీ పాపం 365 days 24/7 చేస్తారండి. ఈ అంటే ఈ డైరీ ఫామ్లో వాళ్ళు లేకపోతే మనం కూడా చేయలేము. అందుకని వర్కర్స్తో నాకు కొంచెం ప్లస్ అయింది. అసలు ఫస్ట్ మీకు ఈ ఆలోచన వచ్చినప్పుడు ఫస్ట్ ఈ ఆలోచనతో ఎవరితో డిస్కషన్ చేశారు? మీ తోటి డాక్టర్లు కూడా దాని మీద ఏమని అన్నారు? అంటే ఫస్ట్ మేము ఎప్పటి నుంచో అండి, అంటే ఫస్ట్ నుంచి మేము పొట్టేలు పిల్లలు పెంచడం, నాటుకోళ్ళు మా నాన్నగారు పెంచుతూ ఉంటారండి. అయితే పాలు కూడా ఎందుకంటే అండి ఇవి చెప్తే చాలా జోక్గా ఉంటుంది, కానీ మనం ఈ పాకెట్ పాలు అవి తీసుకొస్తాండి మా ఇంట్లో ఉన్న పెట్స్ కూడా తాగండి. వాటి కోసంగా నేను ఎక్కడ గేదెలు ఉన్నాయి వాళ్ళ ఇంటికి దగ్గర నుంచి తెప్పిస్తాం మేము మిల్క్. అప్పుడు నాకు అనిపించింది వాళ్ళే తాగట్లేదు, మన ఇంట్లో ఉన్న పెట్సే తాగట్లేదు ఈ మిల్క్. సో అందుకని మనం కూడా మంచిది కావాలి అన్నట్టు మా హస్బెండ్తో డిస్కస్ చేయడం జరిగిందండి. రెండోది ఏంటంటే సార్, ఒకటి మన అంటే సొసైటీ ఎలా ఉందంటే ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్లో, బయట ఫారిన్ కంట్రీస్లో ఇవి ఆలోచించరు. ఏ వర్క్ అయినా వాళ్ళు ఆ పనికి చాలా వాల్యూ ఇస్తారు. మన ఎస్పెషల్లీ తెలుగు రాష్ట్రాల్లో ఎలా ఉంటుందంటే పక్కనోడి కోసం బతుకుతాం మనం. గేదెలు చేయడం ఏంటి, డాక్టర్ కదా ఎందుకు అని ఒక రకంగా వస్తుంది. రెండోది ఏందో వీళ్ళకి ఏం పోయేది, ఇది కూడా వీళ్ళు చేస్తున్నారని ఇది రెండోది అంటారు. కానీ మేము ఫస్ట్ నుంచి ఏంటంటే అండి, నేను మా హస్బెండ్ ఒకటే ఆలోచిస్తాం, ఏ పనైనా మనము ఎవరినో మోసం చేయము, ఇది కష్టాన్ని కూడిన పని. మేము ఇది చేసి దీన్ని నన్ను చూసి ఇంకొక 10 మంది యువత దీనిలోకి రావాలండి. మెయిన్ మాకేమి చెయ్యాలని కూడా అవసరం ఏం లేదండి. హ్యాపీగా హాస్పిటల్ ఉంది, నాకు వేరే బిజినెస్లు ఉన్నాయి. కాకుంటే ఇప్పుడున్న ప్రజెంట్ కండిషన్స్లో అండి చాలామంది పిల్లలు ఏంటంటే మనకి 10th క్లాస్ చదివారనుకో మన ఆంధ్రప్రదేశ్లో, ఈ పని చేయాలన్నా ఆ పని చేయాలన్నా అని ఆలోచిస్తుంటారు, అంతే కదా. వీళ్ళంతా పోయి ఆ కూకట్పల్లిలో అక్కడ ఏమి జాబులు ఉండవు, ఏం లేవు. అక్కడ పోయి ఏదో తల్లిదండ్రుల నుంచి 10,000 తెప్పించుకొని ఆ మెస్లలో తిని ఆ జాబుల్లో రాసి అవి రాసి ఇబ్బంది పడుతూ ఉంటారండి. వాళ్ళందరికీ నేను ఒకటే చెప్తానండి, ఒక బిజినెస్ ఉంది, అది డే 1 నుంచి మనకు డబ్బులు ఇచ్చే బిజినెస్ అంటే పాడి పరిశ్రమ. మనకి ఇవాళ మన గేదె మన ఫామ్లోకి వచ్చిందనుకోండి, సాయంత్రం నుంచే నీకు డబ్బులు వస్తాయి. దీన్ని డెడికేటెడ్గా చేసుకుంటేనండి, ఒక కప్పులు అనుకోండి, ఒక 10 గేదెలు పెట్టుకొని చేస్తే వాళ్ళు ఈక్వల్ టు ఒక సాఫ్ట్వేర్ శాలరీ తెచ్చుకుంటారు. ఇది మేమేదో ఊరికే చెప్పడం కాదు. మేమైనండి మేము ఎంత మా ప్యాషన్ నుండి చేసుకున్నా కానీ ఇట్స్ లైక్ బిజినెస్ కదా. ఏదైనా మనము ₹1 ఇన్వెస్ట్ చేస్తే మనకు పావలా రావాలనే చేస్తాం కదా. సో మిగతా అన్నిట్లో ఒక ప్రోడక్ట్ మార్కెట్లోకి వెళ్ళాలి, దాన్ని మార్కెటింగ్ చేసుకోవాలి, అది క్లిక్ అవ్వాలి, చాలా ఉంటుంది ప్రాసెస్. కానీ మిల్క్ కండి కాంపిటీషన్ లేని బిజినెస్ ఇది. మనం అయితే మనకు కష్టం ఉంటుంది, ఎవరో ఏదో అన్నారు గేదెలు చేశారు అది చేశారని కాదండి. ఎండ్ ఆఫ్ ద డేకి నువ్వెంత స్వతంత్రంగా నువ్వెంత హ్యాపీగా డబ్బులు సంపాదించుకో, అదే మనకి కావాలి కదా. ఎండ్ ఆఫ్ ద నువ్వు ఐఐటీ చేసినా డాక్టర్ చేసినా ఇంకొకటి చేసినా ఎండ్ ఆఫ్ ద డే నీకు రూపాయి కోసమే చేస్తాం మనం. అది నేను ఇదిలో చూసానమాట. మిగతా లైఫ్ స్టాక్ అన్నిట్లో ఇట్ విల్ టేక్ కొంచెం టైం పడుతుంది. అంటే వాటిని ఒక 30 days పెంచాలా, 90 days పెంచాలని. మనం ఒక డెలివరీ అయిన యానిమల్ని మనం తెచ్చుకుంటే ఈవినింగ్ నుంచే నీకు డబ్బులు వస్తాయి. అందుకని మేము ఈ ఫీల్డ్ని కూడా ఎంచుకున్నాం మెయిన్. డాక్టర్ కర్నాటి వరలక్ష్మి కేవలం పాలు ఉత్పత్తి చేయడంతోనే ఆగలేదు. ఆమె తన ఉత్పత్తులకు ఒక ప్రత్యేకమైన బ్రాండ్ను సృష్టించుకున్నారు. ఇది ఆమె వ్యాపార దక్షతకు నిదర్శనం. ప్రతిరోజు ఉదయం సాయంత్రం గేదెల నుండి సేకరించిన తాజా పాలను ప్యాకెట్ల రూపంలో నేరుగా వినియోగదారులకు అందిస్తూ నాణ్యతలో ఎక్కడా కూడా రాజీ పడకుండా వ్యాపారాన్ని విస్తరిస్తున్నారు. ఈ ప్రత్యక్ష విక్రయం వల్ల వినియోగదారులకు స్వచ్ఛమైన పాలు అందుతాయి. అలాగే డాక్టర్ వరలక్ష్మికి తన ఉత్పత్తులపై పూర్తి నియంత్రణ ఉంటుంది. ఈ ఫామ్ నిర్వహణలో ఆమె ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. బీహార్ నుండి అనుభవజ్ఞులైన పనివాళ్లను రప్పించి వారి పర్యవేక్షణలో పశువుల సంక్షేమాన్ని, ఫామ్ నిర్వహణను ఎంతో పద్ధతిగా కొనసాగిస్తున్నారు. పశువుల ఆరోగ్యం, పోషణ, పరిశుభ్రత విషయంలో ఆమె చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. ఇది ఒక వ్యాపారం మాత్రమే కాదు, పశువుల పట్ల ఒక మమకారం కూడా. పశువులను సొంత పిల్లల్లా చూసుకుంటే అవి కూడా మంచి పాలను ఇస్తాయి అన్నది ఆమె నమ్మకం.
ఈ పద్ధతులన్నీ కలిసి ఆమెను ఈ రంగంలో ఆదర్శంగా నిలబెట్టాయి. ఒక గేదెను కొనాలంటే దాంట్లో ఎంతో అవగాహన కానీ ఎంతో దాని మీద మొత్తం తెలిసి ఉండాలి. అసలు మీరు ఫస్ట్ డే 1 రోజు ప్రారంభించే రోజు ఎక్కడికి వెళ్ళారు, అసలు ఎలా కొనాలా ఆలోచన వచ్చింది, అసలు ఎక్కడ కొన్నారు, ఏంది అసలు మీ గేదెల్లో మీకు అంటే మీకు అంత వాటిల్లో ఉన్న మంచి కానీ చెడు కానీ మీకు ఎంతవరకు తెలుసు, అసలు తెలిసిన మొదటి రోజు మీరు తెచ్చిన తర్వాత ఎలా అనిపించింది? ఒకటండి, మా నాన్నగారు ఉన్నారు కాబట్టి మాకు కొంచెం ఆయన దగ్గర నుంచి కొన్ని సలహాలు తీసుకోవడం జరిగింది. అయితే మన నాటు గేదెలకి ముర్రా బఫెలోస్ వాటికి ఉన్న తేడా ఏంటంటే నాటు గేదెలు ఒక 3-4 మంత్స్ మిల్క్ ఇచ్చేసి మళ్ళీ ప్రాబ్లం అవుతుంటుంది. అదే ముర్రాలో ఏంటంటే అండి కొంచెం లాంగ్ టైం మిల్కింగ్ ఇస్తాయి అనమాట, మనకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. అందుకని మేమేం చేస్తామంటే ఫస్ట్ ఇస్సార్ వెళ్ళామండి, హర్యానా. మా సార్ వెళ్ళారు, అక్కడి నుంచి ఒక 11 బఫెలోస్ కొని తీసుకొచ్చారనమాట. మనకి ఇనీషియల్గా అండి మాకు వచ్చిన పెద్ద ప్రాబ్లం ఏంటంటే మేము అంటే గడ్డి ఎలా పెట్టాలో మాకు కూడా అర్థం కాలేదు. మేము యాక్చువల్గా ఏదో పెట్టేసామన్నమాట. లేకపోతే మా ఫామ్ ఇదివరకు ఇంకొక 200 బఫెలోస్ ఉండుండేది. మాకు ఐడియా లేక మేము గడ్డి పెట్టడంలో కొంచెం ఫెయిల్ అయ్యాము. ఇవన్నీ ఇనీషియల్గా ఉంటాయండి, చిన్న చిన్న ఫెయిల్యూర్స్ అన్నీ ఉంటాయి. అంటే పర్ఫెక్ట్గా మంచి గడ్డి మంచి దానా పెట్టగలిగితే యానిమల్స్లో వీటిలో ఉన్న ఇంకొక బ్యూటీ ఏంటంటే అండి, మిగతా అంటే ఇప్పుడు పౌల్ట్రీ అనుకోండి, లేకుంటే షీప్ అండ్ గోట్ ఫామ్, వాటికి తొందరగా డిసీజెస్ వస్తాయి. ఇవి చాలా రెసిస్టెంట్ యానిమల్స్, తొందరగా రావు. అంటే యాజ్ ఎ డాక్టర్గా నాకేం తెలుసు అంటే మంచి ఫుడ్ మంచి న్యూట్రిషియస్గా ఇచ్చే ఫుడ్ ఇస్తే పేషెంట్లు అవ్వరు. సో అది ఒక లాజిక్గా ఇక్కడ పెట్టామన్నమాట. వీటికి మంచిగా మనం ఫుడ్ పెట్టామనుకోండి వేరే డిసీజెస్ ఏం రావు. అందుకని మేము మెయిన్ గడ్డి, రకరకాల దానాలు, ఇలా ఒక సంవత్సరం నుంచి అంటే మేము మల్టిపుల్ అంటే రకరకాల దానాల మీద ప్రయోగాలు చేస్తూ వచ్చామన్నమాట. అందుకని అదొక్కటే మనం దానా బఫెలోస్ వచ్చే లోపల గడ్డి పర్ఫెక్ట్గా పెట్టుకోవాలి. ఇది మంచా చెడ్డ అని కదండి, లోకల్ బఫెలోస్ కూడా మనకి 6 months 8 months ఇచ్చేవి కూడా ఉంటాయి. మనం కొంచెం తిరిగి తెచ్చుకుంటే ఇక్కడికి ఏంటంటే మేము కొంచెం మిల్కింగ్ పీరియడ్ ఎక్కువ ఉంటుందని ముర్రా ఒకటి బన్నీ ఒకటి తెచ్చుకున్నాం. తొలిసారి మీరు ఫెయిల్యూర్ అయ్యారన్నారు, అలాంటప్పుడు మీ ఫ్యామిలీ నుంచి కానీ మీ ఫ్రెండ్స్ నుంచి కానీ ఎందుకు నీకు అసలు మనకి అనవసరమైన విషయం కదా, మనకు తెలియదు కదా అని కానీ ఏమన్నా అలాంటివి మీకు అన్న వచ్చినాయా? ఎందుకు రావండి, ప్రతి ఒక్కళ్ళు అంటారు ఇవాళకి కూడా, డాక్టర్ గారు మీకు ఎందుకు ఈ కష్టం, ప్రశాంతంగా హాయిగా ఏసీ వేసుకొని మీరు హాస్పిటల్లో కూర్చుంటే బాగుంటుంది కదా అని మనం అనుకుంటాం. బ్రదర్, ఒకటి ఛాలెంజింగ్ లేని జాబ్ ఏది లేదు ప్రపంచంలో. ఇంకొకటి ఏంటంటే ఎందులో ఎక్కువ కష్టం ఉంటుందో అందులో ఖచ్చితంగా ప్రాఫిట్ ఉంటుంది. అది నేను స్ట్రాంగ్గా నమ్ముతానండి. ఇప్పుడు మా హాస్పిటల్ అయినా కానీ ఒక సర్జరీ చేస్తాము, ఎంత కష్టంతో కూడుకున్న పని. సో అందుకని అంటే మన వాళ్ళు ఏంటంటే అండి, మేబీ ప్రభుత్వాలు ఇచ్చే ఈ పథకాల వల్లనో తెలియదు కానీ మన ఆంధ్రాలో ముఖ్యంగా ఇప్పుడు బీహారీస్ వీళ్ళందరూ వచ్చండి మంత్లీ ఒక 20,000 to 25,000 దాకా సంపాదించుకుంటారు. కానీ మన లోకల్లో ఉన్న తెలుగు వాళ్ళు మాత్రము మాకు ఉద్యోగాలు లేకపోయినా పర్వాలేదు, ప్రెస్టేజ్ కోసమే బతుకుతాము, గవర్నమెంట్ ఇచ్చే ఫ్రీ బీస్కే మేము అలవాటు పడతామనే వాళ్ళు చాలామంది ఉన్నారండి. అందుకని మన వాళ్ళకి ఎట్లుంటుందంటే ప్రతీది కష్టంలాగే ఉంటుంది. కష్టం లేకుండా ఏమొస్తుందండి, కడుపులో బిడ్డ రావాలన్నా 9 నెలలు తల్లికి మొయ్యాల్సిందే కదా. అందుకని ఇవాళ అంటే మేము ఎంతమందిని అడిగామో ఇప్పటికి కూడా అంటారు, డాక్టర్ గారు ఎన్ని రోజులు చూడగలరులే, 4 నెలల తర్వాత ఎత్తేస్తారని చెప్పిన వాళ్ళు చాలామంది ఉన్నారండి. అంటే ఈ ఫీల్డ్ అలాంటిది కదా, కష్టము, వీళ్ళు చేయలేరు, ఎన్ని రోజులు చేస్తారు అనేది వాళ్ళది. మేమైతే నేను యాక్చువల్గా నా టార్గెట్ అయితే ఇప్పుడు ఇదంతా వదిలేసాం మేము. ఇదంతా 500 బఫెలోస్ ఉండాలి, ఇందులో ఒక 100 మంది ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి అనేది మెయిన్ టార్గెట్. ఇప్పుడు మాకు లాస్ట్ టైము ఏమేమి మాకు మిస్టేక్స్ వచ్చినాయో అవన్నీ మేము కరెక్ట్ చేసుకున్నాము. ఇప్పుడు మళ్ళీ ఒక 10 ఎకరాలు పెట్టాము మేత కోసం అన్నమాట. ఈ సంవత్సరం నుంచి మేము మెయిన్ గడ్డే ప్రాబ్లం అవుతుంది చాలా వరకు, మనం అన్నీ కొనే చేయాలి కాబట్టి మెయిన్ సైలేజ్ ప్లాంట్ పెడదామని ప్లానింగ్ అండి ఇప్పుడు. సో సైలేజ్ కోసమని ఇప్పుడు ఒక 10 ఎకరాలు మొక్కజొన్న పెట్టించాను. సైలేజ్ కానీ వచ్చిందనుకోండి నాకు ఇంకా బఫెలోస్కి ఈ దానాకి అంత పెద్ద ప్రాబ్లం ఉండదు. అదే కొంచెం ఖర్చుతో కూడిన పని దానా విషయంలోనే ఉంటుంది కాబట్టి దాన్ని మనం కొంచెం మినిమైజ్ చేసుకోగలిగామనుకోండి ఇంకా మనం ఇంకొంచెం ముందుకు పోవచ్చు. ఏదైతే మిమ్మల్ని ఫస్ట్ రోజు హేళన కాలేకపోతే ఎందుకు మేడం మీకు డాక్టర్గా ఉండి అలాంటి అన్న మాటల వ్యక్తులు ఈరోజు మేము మీకు ఫోన్ చేసి కాస్త మాకు కూడా పాలు పోపించండి అనే మాటలు డెఫినెట్గా అండి. ఇవాళ నేను డైలీ 400 లీటర్స్ మిల్క్ నేను అమ్ముతున్నాము. మా కౌంటర్ మా హస్బెండ్ అనండి,
ఆయన యాక్చువల్గా బాండ్ బాట్ ఆఫ్ గుజరాత్, తర్వాత గూగుల్లో ఫైనాన్షియల్ అనలిస్ట్ అండి. ఇప్పుడు రిజైన్ చేసేసి ఒక 10 years అవుతుందిలేండి మేము బిజినెస్. మా సార్ యాక్చువల్గా ఈ చుట్టుపక్కలకి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట. ఓ సాఫ్ట్వేరు గూగుల్ నుంచి వచ్చి చేసి వాళ్ళు పొద్దున్నే మిల్కింగ్ చేయించి ఆయనే దగ్గరుండి ప్యాక్ చేసి హ్యాపీగా హోమ్ డెలివరీస్ కూడా ఇచ్చేస్తారు మా సారు. అంటే నిజంగా పాపం అది ఆయన మెచ్చుకోవచ్చు అనమాట. ఈ చుట్టుపక్కల వాళ్ళకి ఎప్పుడు ఏదో ఒకటి మేము చిన్న చిన్న బిజినెస్లు పెట్టి అంటే మనం ఏదో చేసేస్తామని కాదండి, మేము చాలా చిన్నోళ్ళమి. ఇంకొకళ్ళకి 10 మందికి మనల్ని చూసి నేర్చుకోవాలా. మా తర్వాత చాలా ఫామ్స్ వచ్చాయండి ఇక్కడ ఈ చుట్టుపక్కల కూడాను. అంటే డాక్టర్ గారు చేస్తున్నారు కదా, మనం ఎందుకు చేయకూడదు అనే ఉద్దేశంతో చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. మేము అందరికండి ఎవరికైనా కావాలంటే నేను దగ్గరుండి అన్నీ చెప్తాము కూడా. అంటే లైక్ ట్రైనింగ్ లాగే అనమాట. ఏ మేత పెట్టుకోవాలి, ఎలా చేసుకోవాలి, ఏదైనా ప్రాబ్లం వస్తే ఎట్లా డీల్ చేయాలి, ఎప్పుడు యానిమల్స్ హీట్ డిటెక్షన్ చేసి ఎప్పుడు వాళ్ళకి క్రాసింగ్ చేయించాలి, ఇవి కూడా చెప్తాం మేము. అంటే మనం చేసే పెద్ద బరువు పని కాదు కదండి, మనకు తెలిసిందే చెప్తాము. అది సహజంగా ఒక డాక్టర్ 24 గంటల్లో మినిమం 20 గంటలు బిజీగానే ఉంటారు. ఆ 20 గంటలు బిజీగా ఉన్న టైంలో ఈ టైం చూసుకోవడానికి మీకు టైం ఎక్కడ అసలుకి? మామూలుగా అంటే వర్కర్ల మీద వదిలిపెట్టారా, మీరు కూడా చూసుకుంటారా? వర్కర్స్ మీద కదండి, కంపల్సరీగా రోజు వస్తాం మేము ఫామ్కి. ఓన్లీ వర్కర్స్ మీదే ఆధారపడ్డాను అంటే ఇది అసలు ఇంత డెవలప్ కాదండి. వాళ్ళు ఎంత చూసినా కానీ మన కళ్ళెదురుగా మనం కళ్ళతో చూస్తే తప్ప ఏ బిజినెస్ పెట్టకూడదు, ఏది చేయకూడదండి. మనం ఎవరో ఒకళ్ళు, నేను, మా సారు, మా ఫాదరు, మా ముగ్గురులో ఎవరో ఒకళ్ళమి రోజు చూసుకొని వెళ్తాం మేము కంపల్సరీగా. మాది అక్కడున్నా అండి, మార్నింగ్ కంపల్సరీగా ఫామ్ దగ్గరికి మార్నింగ్ కాకపోయినా ఈవినింగ్ అయినా వస్తాం. మా హస్బెండ్ అయితే కంపల్సరీ మార్నింగ్ 3:30కి డైలీ వస్తారు ఫామ్కి. వచ్చి 9:30, 10 వరకు మొత్తం మిల్కింగ్ అయిపోయి వాటికి దానా పెట్టే వరకే కంపల్సరీ చూసుకుంటాం. ఉద్యోగాల కోసం పడరాని పాట్లు పడే కంటే సొంతంగా ఇటువంటి పాడి పరిశ్రమలు లేదా వ్యవసాయ అనుబంధ రంగాలు చేపడితే అద్భుతమైన ఆదాయం పొందడంతో పాటు 10 మందికి ఉపాధి కల్పించే స్థాయికి ఎదగవచ్చు అని ఆమె యువతకు పిలుపునిస్తున్నారు. స్థానికంగా కూడా డాక్టర్ వరలక్ష్మి ఫామ్ నుండి పాలు కొనుగోలు చేసే వినియోగదారులు ఆమె నాణ్యతను ఎంతగానో అభినందిస్తున్నారు. స్వచ్ఛమైన పాలు, అది కూడా నేరుగా ఫామ్ నుండి అందుబాటులో ఉండడం పట్ల ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. భవిష్యత్తులో ఈ మోడల్ను మరింత విస్తరించి మరిన్ని ప్రాంతాలకు తన పాలను అందించే లక్ష్యంతో ఆమె ముందుకు సాగుతున్నారు. తినేసి తీసుకునే ఆహార రీత్యా కొన్ని చాలా వరకు చాలా మార్పులు జరుగుతున్నాయి. దానివల్ల కొన్ని డిసీజులు కూడా వస్తున్నాయి. ఇప్పుడు ప్రజలకి మీ నుంచి ఎలాంటి సలహాలు ఇస్తారు? 2, ఇప్పుడు కొత్తగా విద్యార్థులు కొంతమంది యువతగా వచ్చిన వాళ్ళు కూడా కొంతమంది వస్తున్నారు, వాళ్ళకి ఎలాంటి సూచనలు ఇస్తారు? ప్రజలకైతేనండి కల్తీకి దూరంగా ఉండాలంటే ప్రతి ఇంట్లో పాత రోజుల్లో లాగా ప్రతి ఇంట్లో ఒక గేదో ఆవో కంపల్సరీ ఉంచేటట్టు మనం చూసుకోవాలండి. ఇంకా రెండోది ఏంటంటే ఇవాళ చూస్తున్నామండి, చైనా కానీ బయట దేశాల్లో మన ప్రోడక్ట్స్ చాలా వరకు రిజెక్ట్ చేస్తూ ఉన్నారు. అంటే ఇక్కడున్న పెస్టిసైడ్స్ వల్ల. దీనికి కూడా ఏంటంటే రైతులకి అవగాహన లోపం ఒక రకం అండి. రెండోది ఏంటంటే వీళ్ళు పెట్టుబడి పెట్టుకున్నా అంత రావాలి అంటే ఖచ్చితంగా పెస్టిసైడ్స్ కొట్టుకోవాల్సిందే ప్రతి ఫుడ్కి వాటన్నిటికీ. దానివల్ల ఏమైపోతుందంటే అండి, మనుషుల్లో మన జీన్స్ కూడా చేంజ్ అయిపోతున్నాయి ఈ పెస్టిసైడ్స్ ఎఫెక్ట్ వల్ల. ఇవాళ ఒక 100 మెంబర్స్ ఆడపిల్లలు మెచ్యూర్ అయితే అందులో ఒక 10 to 20 మెంబర్స్కి మాత్రమే రెగ్యులర్ పీరియడ్స్ అండి. మిగతా 80% ఇవాళ పీసీఓడి అనుకోండి, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ రకరకాలుగా. ఈవెన్ మ్యారేజ్ అయినా కానీ ఫర్టిలిటీ కూడా తగ్గిపోయిందండి. గవర్నమెంట్స్ ఏదో 10,000 20,000 అని ఎంకరేజ్ చేయడం కాదండి, అసలు ఫర్టిలిటీ ఎందుకు ఇంత తగ్గిపోయింది? ఎస్పెషల్లీ ఆఫ్టర్ కోవిడ్ అండి, ఫర్టిలిటీ చాలా తగ్గిపోయింది. దానికి ఎందుకు వస్తుంది అనేది మనం గమనించుకోవాలి. ఆ రకంగా రైతుల్ని కొంచెం సహజ సిద్ధంగా న్యాచురల్ ఫార్మింగ్ వైపు గవర్నమెంట్ కొంచెం సపోర్ట్ ఇస్తే ఈ కల్తీలకు కూడా కొంచెం దూరంగా ఉంటారండి. యువతకి చెప్పేది మాత్రము ఏ పని చిన్నది కాదండి, ఏ పని పెద్దది కాదు. ఇవాళ గూగుల్లో చేసి లేకపోతే ఇంకో దాంట్లో చేసినా కానీ రేపు పొద్దున్న వరకు మనకి గ్యారంటీ జాబ్ ఉండట్లేదు. ఇవాళ ఎంతమందిని లే ఆఫ్ చేస్తున్నారో, రేపు పొద్దున్న మనకి ఎవరికి పింక్ స్లిప్ ఇస్తారో, ఎవరికి తీసేస్తారనే ఉంది. ఇది మనం సెల్ఫ్ రెస్పెక్ట్గా మనం ఎవరి కింద బతకాల్సిన అవసరం లేదు. పొద్దున్న ఒక 2 hours, ఈవినింగ్ ఒక 2 hours వర్క్ ఉంటుందండి డైరీ ఫామ్లో. అందుకని డైరీ ఫామ్ అనే కాదు, పిగ్గరీ అనుకోండి, లేకపోతే షీప్ అండ్ గోట్ కానీ, లేకపోతే పౌల్ట్రీ కానీ, వాట్ ఎవర్, ఇది మనకి సొంతంగా మనం చేసుకునేది. ఇది ఎప్పుడైనా అండి ఉద్యోగం ఉంటే కంఫర్టబుల్గా బతకగలం. వ్యాపారం అనేది మాత్రము నీకు ఇష్టం వచ్చినట్టుగా నువ్వు చాలా స్వేచ్ఛగా స్వతంత్రంగా బ్రతకగలవు. కాబట్టి మన భారతదేశంలో వ్యవసాయ ఆధారిత కుటుంబాలు కాబట్టి దానికి అనుబంధంగా ఉన్న సంస్థల్ని
డెవలప్ చేసుకుంటే, ఇంతకుముందు ఎలా ఉండేది, ఏం చదువుకోలేని వాళ్ళు వ్యవసాయం చేసేవాళ్ళు అనేవాళ్ళు. కానీ ఇప్పుడు మనం చదువుకున్నాం కాబట్టి ఇంకా మనం రకరకాలుగా ఇవాళ వచ్చిన ఈ సోషల్ మీడియా అనుకోండి, ఇవాళ వచ్చిన టెక్నాలజీని బేస్ చేసుకొని వీటిలో మనము మన చదువుని వీటిల్లో కానీ పెట్టుకుంటే మనం అందరం చాలా బాగా బతకగలం. మిల్క్ అనేది అసలు కాంపిటీషన్ లేని వ్యాపారం అండి. నీకు ఎన్ని గేదెలు వచ్చినా, ఎన్ని కౌస్ వచ్చినా కానీ, ఎన్ని మిల్క్ వచ్చినా కానీ సరిపడే అంత లేదు. ఎందుకంటే పాపులేషన్ పెరిగిపోతూ ఉంది. దానికి తగ్గట్టుగా మిల్క్, మీటు, ఎగ్స్ ఎప్పుడూ దానికి డిమాండ్ ఉంటూనే ఉంటుంది. సో ఒక వ్యాపారం డిమాండ్ ఉండే వ్యాపారం ఇది. అంటే లాసు ప్రాఫిట్ అని అంటే అండి, మనం ఏ వ్యాపారమైనా 1000 రోజులు నిలబడాలి. ఆ 1000 రోజులు నిలబడే ఓపిక ఉంటే మాత్రం డైరీ ఈజ్ ద బెస్ట్. మేము చూస్తున్నాం కదండి, లాస్ అయితే ఎవ్వరు లాస్ పెట్టుకొని చేయరు. మన అమ్మ నాన్నోళ్ళు ఒకప్పుడు 1 గేదె 2 గేదెలు పెట్టుకొని మనల్ని చదివించారు ఇప్పుడు దాకా. సో మనం దాన్ని ఎందుకు కొంచెం కమర్షియల్గా ఇంకా టెక్నాలజీని జోడించి ముందుకు తీసుకుపోతే బాగుంటుందని అనుకుంటున్నాను. సహజంగా ఒక రైతు తన కుమారుడు కానీ తన కూతురు కానీ రైతు అవ్వకూడదని కోరుకుంటారు. వాళ్ళని ఏదో ఒక విధంగా ఎక్కడొక్కడ జాబులు చేయాలనో, లేకపోతే ఎక్కడొక్కడ ఏదో ఒక వ్యాపారం పెట్టేయాలనో, అలాంటి రైతులకు కానీ ఎలాంటి సూచనలు? నేను రైతులకి ముఖ్యంగా తల్లిదండ్రులకు ఒకటే చెప్తున్నానండి. చాలామంది ఇప్పుడు మాకు తెలిసిన ఒక ఫ్యామిలీ ఉందండి ఈ ఊర్లో. వాళ్ళకి ఒక 10 బఫెలో 10-12 ఉన్నాయండి. వాళ్ళ పిల్లలు ఏదో చేసి మేము ఇది చేస్తాం నాన్న అని అంటే, నిన్ను అంత చదివించింది ఎందుకురా గేదెల దగ్గర ఉండేదానిక అనే దగ్గరే ఆగిపోయి ఉన్నారు. తల్లిదండ్రులకు కూడా ఏం చెప్తున్నానంటే అండి, పిల్లలు ఏదో ఎక్కడో పోయి వైట్ కాలర్ ఉద్యోగాలు చేయాలి అని ఆశించొద్దు. చదువు అనేది మన నాలెడ్జ్ కోసం. ఇలాంటివన్నీ చేసేది ఏంటంటే అండి, మన మెయిన్ మనం ఎలా డెవలప్ అవ్వాలి, ఇందులో ఏమేమి కొత్తగా చేయొచ్చని ఈ తరం పిల్లలు ఇంకా బాగా చాలా స్పీడ్గా ఉన్నారు. అందుకని పిల్లల్ని ఇది చిన్నది ఇది పెద్దది అనే డిస్క్రిమినేషన్ వద్దు. ఏ పని చేసినా అండి, బయట కంట్రీస్లో మీరు డైరీస్ చూస్తేనండి అసలు ఎంత ప్యాషనేట్గా చేస్తారు ప్రతి వర్క్. నేను యాక్చువల్గా పిగ్గరీ కూడా ట్రైనింగ్ చేశానండి యాక్చువల్గా. అంటే అన్నీ తెలుసుకోవాలి మనం ఏదైనా చెయ్యాలని. ప్రతి దాంట్లో ఏదైనా ఇంకొకళ్ళ మీద ఆధారపడకుండా మన సొంతంగా మన కుటుంబాన్ని మనం పోషించుకునే విధంగా ఏ పని చేసినా వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. అంతేగాని పలానా వర్క్ చేయాలా. ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ ఉందండి, ముఖ్యంగా మన తెలుగు వాళ్ళకి ఏంటంటే ప్రెస్టేజ్ అనమాట. ఇంజనీరింగే చేయాలి, డాక్టరే చేయాలి, ఇంకొక పని చేయకూడదు అనే దాంట్లో ఉన్నారు. అది తల్లిదండ్రులు మారితే పిల్లలు కొంచెం మారుతారండి కంపల్సరీగా. ప్రతి దాంట్లో అండి వాళ్ళు ఏమనుకుంటున్నారంటే తల్లిదండ్రులు, అంటే వ్యవసాయం గిట్టుబాటు లేదు కదా, రెండోది కష్టం ఎందుకు, మనం చేసిన కష్టం మన పిల్లలు చేయకూడదు అనుకుంటున్నారు. కానీ సాఫ్ట్వేర్ అనుకోండి, ఈవెన్ డాక్టర్ అనుకోండి, అక్కడున్న స్ట్రెస్ అండి వ్యవసాయం కంటే 1000 రెట్లు ఎక్కువ ఉంటుంది ఆ స్ట్రెస్. ఆ స్ట్రెస్ వల్ల అండి పిల్లలు కరెక్ట్గా టైంకి పెళ్ళిళ్ళు కావట్లేదు, టైంకి పిల్లలు పుట్టట్లేదు, ఎన్ని జబ్బులు. అంటే చాలా యంగ్ ఏజ్లో స్ట్రెస్ వల్ల చచ్చిపోయే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారండి. అందుకని ఎప్పుడైనా కానీ తల్లి ప్రేమ, ప్రకృతి దగ్గర చేసే ఏదైనా కానీ మనకి న్యాచురల్గా స్వచ్ఛంగా ఉంటాయి. కాబట్టి మీ పిల్లలకి ఇందులో చెయ్యాలని ఒక టాలెంట్ ఉంది, ఇంట్రెస్ట్ ఉంటే, ఆసక్తి ఉందనుకోండి, లెట్ దెమ్ ఎంకరేజ్ చేయండి. వాళ్ళని ఏదో ఒకటి చేయనివ్వండి. చేస్తే వాళ్ళు అందులో అంటే క్లిక్ అవుతారా ఫెయిల్ అవుతారనే సెకండరీ విషయం. ముందు వాళ్ళని చేయనిస్తే వాళ్ళకి ఒక అనుభవం వస్తుంది. ఆ తర్వాత కష్ట నష్టాలన్నీ వాళ్ళు బేరీ చేసుకొని ముందుకెళ్తారు. అందుకని తల్లిదండ్రులు, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఉన్న తల్లిదండ్రులు పిల్లల్ని వెనక్కి లాగొద్దు. ఏదైనా చేయాలంటే వాళ్ళని ఎంకరేజ్ చేయండి అని చెప్తాను. ఈ మధ్యకాలంలో కుల వృత్తిని కూడా చాలా వరకు వదిలేశారు. ఏ కులానికి సంబంధించిన వృత్తులు కూడా వదిలేశారు. అలాంటి వాళ్ళకు కూడా ఏ సలహాలు? కుల వృత్తులు ఏంటంటే సార్, చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. పర్టికులర్గా ఒకళ్ళే చెయ్యాలి అని ఆ కులం వాళ్ళు ఆ పని చేస్తే, మనం చెప్పాను కదా, మన తెలుగు వాళ్ళకు ఉన్న ఆత్మన్యూన్యత ఉంటుంది చూడండి. అరే నువ్వు ఇది చేస్తున్నావని అంటే ప్రతిదానికి ఇబ్బందికి గురి చేస్తారు మనోళ్ళు. అదే పని ఒక ఎగ్జాంపుల్ అండి, ఒక చెప్పులు కుట్టుకునే వాడిని మీరు ఎప్పుడు చెప్పులు కుట్టేవాళ్ళు రాని ఒక మాట అంటారు. కానీ అదే చెప్పులు ఇవాళ అంబానీస్ చేస్తారు, ఇంకొకళ్ళు చేస్తారు, అది ఏమనిపించదు. అందుకని మనం కూడా ఎప్పుడు ఒక మనిషి మనం చేస్తున్నామంటే మన గురించి ఇంకొకరు మాట్లాడుతున్నారంటే దాంట్లో మనం ముందుకు పోతున్నామని అనుకోవాలి, కానీ మనం వెనక్కి రాకూడదు అది. అందుకని ఇవాళ ఎలా ఉంటుందంటే పెద్దోళ్ళు చేస్తే అది ప్యాషన్ లాగా ఉంటుందండి. మన ఇంటి పక్కనోడో మనమో చేస్తే ఖచ్చితంగా దాన్ని చిన్న చూపు చూస్తారు. ఇవన్నిటిని వదిలేసి మనం చేసి ముందుకెళ్ళామనుకోండి, వన్స్ అపాన్ ఏ టైం బ్రేక్ ఈవెన్ పాయింట్ దాటేసిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు అబ్బా వరలక్ష్మి డాక్టర్కి డైరీ ఫామ్ ఎక్సలెంట్గా సాగుతుంది అని చెప్పుకుంటారు. ఇనీషియల్గా ఆ గేదెలు కాసుకుంటున్నారులే అంటారు. అందుకని ఇవన్నీ పట్టించుకోకూడదు. ముఖ్యంగా యువత అంటే బ్రాడ్ మైండ్తో, అంటే బాగా ఓపెన్గా ఆలోచించాలండి. ఒకరి కోసం కాదు, మనం
నీకేది మంచిది అనిపించింది, నీకేది చెయ్యాలనిపిస్తే అది చేసుకొని ముందుకెళ్ళిపోవడం అంతే. పోతా ఉంటే చాలా అడ్డంకులు వస్తాయండి. ప్రతి చిన్న చిన్న అడ్డంకుల దగ్గర ఆగిపోయామనుకో అట్లనే ఉంటుంది. అలలు దాటే వరకు కొంచెం కష్టం అండి. వన్స్ అలలు దాటి సముద్రం మధ్యలోకి పోతే నువ్వే రాజువి. అది యువతకి చెప్తాను నేను. ఏదైతే ఒక వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చాను కాబట్టి నాకు ఈ గేదెల మీద కానీ పాల మీద కానీ లేదా ఇటు వ్యవసాయం మీద చాలా ఎక్కువ ఇంట్రెస్ట్గా, అటు మా పిల్లలకు కూడా ఎక్కువ ఇంట్రెస్ట్గా ఉండి మాకు ఏదైతే ఈ గేదెలు పెట్టాలన్న ఆలోచన వచ్చింది రావడానికి కూడా, ఏదైతే పాలు ఈ మధ్యకాలంలో ఎక్కువ కల్తీ జరుగుతూ ఉన్నాయి, ఆ కల్తీ పాలు ఇంట్లో ఉన్న పెట్స్ కుక్కలు తాకపోయేతలకి నాకు ఈ ఆలోచన రావడంతో నేను ఒక చిన్నగా స్టార్టింగ్ చిన్న ఫామ్ పెట్టుకుంటా. ఈ రోజు దినదినం ఎదుగుతా కూడా సుమారు 1000 గేదెల నుంచి కూడా పెట్టి ఇక్కడ 100 మంది ఎంప్లాయ్మెంట్ కల్పించే అవకాశం కోసం వెయిట్ చేస్తున్నాను. కానీ ఏదైతే ఈ గేదెల వల్ల వచ్చే పాలు కూడా డే 1 నుంచి కూడా రూపాయి సంపాదించి పెడతాయి, కానీ ఏ రోజు కూడా లాస్ పొందింది లేదు. ఈ గేదెల పెంపకం అనేది చాలా ఉత్తమమైన పెంపకం. చదువుకునే పిల్లలైనా సరే వ్యవసాయం మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించి వ్యవసాయం మీద ఎక్కువగా రావాలని చెప్పేసి డాక్టర్ వరలక్ష్మి అయితే అంటున్నారు. కెమెరామెన్ నారాజ్తో స్వామి, మెగానైన్, పల్నాడు జిల్లా. డాక్టర్ కర్నాటి వరలక్ష్మి కేవలం ఒక వృత్తికే పరిమితం కాకుండా తనకు ఇష్టమైన రంగంలోకి ప్రవేశించి విజయం సాధించారు. వైద్య వృత్తిలో ప్రాణాలను కాపాడమే కాకుండా ఆర్థికంగా సొంత కాళ్లపై నిలబడాలని తపిస్తున్న డాక్టర్ వరలక్ష్మి నేటి యువతకు ఒక గొప్ప స్ఫూర్తిదాయక శక్తిగా నిలుస్తున్నారు. ఇది కేవలం పాడి పరిశ్రమకు మాత్రమే పరిమితం కాదు. వ్యవసాయ అనుబంధ రంగాలు, చిన్న తరహా పరిశ్రమలు, స్టార్టప్లు, ఇలా ఏ రంగంలోనైనా సరైన ప్రణాళిక, కృషి ఉంటే విజయం సాధించవచ్చునని ఆమె నిరూపిస్తున్నారు. ఆమె చూపిన మార్గం ఎంతో మంది నిరుద్యోగ యువతకు ఒక ఆశాదీపంలా కనిపిస్తుంది. ఇది కేవలం డబ్బు సంపాదించడం మాత్రమే కాదు, ఒక ఆత్మ సంతృప్తిని కూడా ఇస్తుంది. మనం చేసే పని పట్ల ప్రేమ, నిబద్ధత ఉంటే ఎంతటి కష్టమైనా సులువు అవుతుంది. డాక్టర్ వరలక్ష్మి విషయంలో ఇదే జరిగింది. తనకున్న అపారమైన అనుభవం, విషయ పరిజ్ఞానంతో ఆమె తన ఫామ్ను ఒక మోడల్గా మార్చారు. ఇటువంటి ఆదర్శమైన వ్యక్తులు సమాజంలో ఉండడమే నిజంగా గొప్ప విషయం.